సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుకింగ్ మాస్టర్. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా, సో దానికోసం అయితే మా అమ్మ అయితే స్వీట్స్ అయితే చేసింది. సో అవేంటో ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి సేమియాని అయితే బాగా మంచిగా ఉడికేటట్టు స్వీట్ అయితే చేస్తుంది అనమాట. సో మీరైతే చూడొచ్చు. ఇది అయితే నార్మల్ సేమియా లాగా కాకుండా కొంచెం స్పెషల్గా అయితే చేసింది, ఆరెంజ్ కలర్ లాగా. సో అదైతే తిన్న తర్వాత చాలా నాకైతే నచ్చింది అనమాట. సో ఇప్పుడైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే చేసింది. నెక్స్ట్ గోధుమ రవ్వ పాయసం అయితే చేసింది అనమాట. సో మీరైతే చూడొచ్చు. అందులో ఇవి సీడ్స్ కూడా వేసింది. సో మీరైతే చేసే విధానాన్ని చూడండి, మేము చేసే విధానాన్ని. కస్టర్డ్ పౌడర్ని కూడా వేసిందనమాట అందులో. సో మా గోధుమ రవ్వ సో ఇక్కడ నుంచి అయితే పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసిందనమాట. సో మీరైతే చూడొచ్చు తయారీ విధానాన్ని. పూర్ణం లడ్డూని ఇట్లా లడ్డూస్ లాగా తీసుకొని పిండిలో ముంచి అయితే ఆయిల్లో వేస్తుంది అనమాట మా మమ్మీ ఒక్కొక్కటిగా. సో మీరైతే చూడొచ్చు తయారీ విధానాన్ని. సో మేమైతే ఎలా అయితే చేసుకుంటాం, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. సో ఎలా చేస్తున్నామో మీరైతే చెప్పండి. సో ఇప్పుడైతే అన్ని పుట్నాలను అయితే చేసేసింది. ఇప్పుడైతే పులిహోర అయితే ప్రిపేర్ చేసింది. దాన్ని కూడా వీడియో తీస్తే మాత్రం చాలా పెద్ద వీడియో అయిపోతుందని. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టింది. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏమేమి స్వీట్స్ ఉన్నాయో. మేమైతే ఏమేమి పెట్టామో చూడండి. అమ్మవారికి శారీ పెట్టాము, బ్యాంగిల్స్ పెట్టాము, చాలా పెట్టాము. సో ఇప్పుడైతే మా చెల్లి అయితే వాచ్ వస్తుంది, మీరే వినండి. ఇప్పుడైతే తిందాం చూడండి. సూపర్ 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 సూపర్. సూపర్. ఈరోజైతే మా మమ్మీ మంచిగా చేసింది. ఇప్పుడైతే తిన్నాం. సో అన్న ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో bye bye guys and see you in the next video. Bye.